యోబు గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చదువుతాను, జాగ్రత్తగా వినండి. మనుష్యులు చీకటికి అంతము కలుగ చేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుగుతూ, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుగుచు వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన మనమందరము కూడాను దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయన సామర్థ్యం ఏందో మనము గుర్తుపట్టాల. సహజంగా మనము దేవుని ఆలోచనను, దేవుని ప్రణాళికను సరిగా అర్థం చేసుకోలేనప్పుడు మనము అన్నిటికీ భయపడుతూ పిరికివారిగా బ్రతుకుతాం. దేవుడేంటో మనకు సంపూర్ణంగా మనకు అర్థమైతే, దేవుడేందో, ఆయన బలమేందో మనకు అర్థమైతే, ఆయన ఏం చేయగలడో మనకు అర్థమైతే మనము దేనికి కూడా భయపడము. భయం అంటే ఏంటి అంటే, ఏది మనము జయించలేము అనుకుంటామో అదే భయం. తలకు మించిన అప్పు ఉంది. అప్పు చూస్తే మనకేమైంది? ముందు ఇది తీర్చలేను అన్న భయం. మనకంటే బలం కలిగిన వాడు ఎదుర్కోవచ్చు నుంచున్నాడు, వాడిని కొట్టలేడు వాడిని మనం కొట్టలేము అన్న భయం. నా దృష్టిలో భయం అంటే ఏంటంటే, ఏది నువ్వు నీకంటే గొప్పగా ఊహించుకుంటావో అదే భయం. కొంతమంది మనుషులకి దయ్యాలంటే భయం, ఎందుకంటే ఆ దయ్యం వస్తే ఇది ఏమైనా చేసిద్దేమోనన్న భయం. కొంతమంది చీకటి శక్తులు అంటే భయం. దేవుడు కూడా అంత భయపడతారు లేదు, కానీ చీకటి శక్తులు మాత్రం చాలా భయపడతారు. ఎందుకంటే అమ్మో, దేవుడు సన్నిధికి వచ్చి కూడా వాటికే భయపడుతుంటారు, ప్రార్థనలో ఉండి కూడా వాటికే భయపడుతుంటారు. అది ఇంకొంచెం విచిత్రంగా అనిపించింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా. ఎల్లవయ్యా అని చెప్తున్నారా? హల్లెలూయా చెప్తున్నారా? సరే, ఒక్కసారి అందరం కలిసి గట్టిగా చెప్దాం. ఇంకొకసారి చెప్దాం. విసుక్కోకుండా ఇంకోసారి చెప్పండి. పర్లేదు, బాగానే ఉన్నారు. సరే, మనుషులు చీకటికి అంతము కలుగా చేయుదురు అన్నది గుర్తుపెట్టుకోండి. ఏ మనుషులు చీకటిని అంతము చేయగలరు అంటే, ఒకటి మనకు అర్థమైతే నేను ఒక ప్రశ్న వేస్తాను, సరిగ్గా ఆన్సర్ ఇవ్వండి. సాతాను మనకంటే బలవంతుడని ఎంతమంది నమ్ముతున్నారు? సరే, మనకంటే బలహీనుడని ఎంతమంది నమ్ముతున్నారు? అంటే నేను తెలివి తక్కువ ఉన్నా, మీరు తెలివిగలవాళ్ళ, లేకపోతే మీరు తెలివిగలవాళ్ళ, నేను తెలివి తక్కువ ఉన్నా? రెండింటికి ఆన్సర్ పోతే నువ్వే చెప్పుకోమనా? సరే అనా, సరే, నేను కొన్ని విషయాలు చెప్తాను. సాతాను వయసు ఎంత, మన వయసు ఎంత? సాతాను వయసుకి మన వయసుకి వాడు ఎక్కడండి? వాడు ఎప్పుడు పుట్టాడో కూడా మనకు పెద్దగా. నేనైతే బైబిల్ చదివినప్పుడు నాకు అర్థమైందంటే, దేవుడు సృష్టించిన సృష్టిలో మొట్టమొదటిగా దేవదూతలను, ప్రధానమైన దేవదూతలను కెరూబులను చేస్తే, ఆ కెరూబుల్లో కూడా ఫస్ట్ ఈయనే చేశాడేమో అనుకుంటాను నేను. ఫస్ట్ ఈయనే చేశాడు. ఆ లెక్కను చూస్తే కోట్ల సంవత్సరాల వయసు ఉన్నాడు వాడు. భూమి పుట్టక మునిపే ఉన్నాడు. ఈ లెక్కను చూస్తే వాడి వయసు చాలా పెద్దదే. మరి వాడు గొప్ప, మనం గొప్ప? వాడి బలం గొప్పదా, మన బలం గొప్పదా? మనము వాడిని జయించగలుగుతామా? చెప్పాలా? మీరేమి చెప్పకపోతే నేను వాక్యం ఆపేసి ప్రార్థన చేసి ముగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మరలా అర్థం కాని
భాష మాట్లాడకూడదు. తెలుగే కదా నేను మాట్లాడుతుంది, తెలుగే కదా. ఇప్పుడు చెప్పండి, తెలుగే కదా, అర్థమవుతుంది కదా. అయ్యా వినపడుతుంది వాళ్ళకి? నా డౌట్ వచ్చింది. ఒకసారి వినబడ్డ వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. వినపడుతుంది కదా, మరి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఏమనుకో, నేనేమనను, మళ్ళీ ఇతను ఏదో ఒక విధంగా మళ్ళీ ఫూల్స్ చేస్తాడు అని అనుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, మన బలం గొప్పదా, దేవుడి బలం? మన బలం గొప్పదా, సాతాను బలం గొప్పదా? నేనైతే చెబుతాను, మన బలం అయితే చాలా తక్కువ. మనమైతే సాతాను దగ్గర ఓడిపోతాం. ఓడిపోలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తట. ఓడిపోయారా, ఓడిపోలేదు ఇప్పటి వరకు? చాలాసార్లు ఓటం పాలైపోయారు. ప్రేమ కలిగి ఉండమని దేవుని వాక్యం చదివితే ఆ ప్రేమ కాదు కదా, కక్ష కలిగి ఉండడం నేర్చుకున్నాం మనం. వాడి వాక్యం మనలో బాగా నివసిస్తుంది, దేవుడి వాక్యం ఏమో కానీ. హల్లెలూయా. నేను చాలాసార్లు వాక్యం చెప్పి చివరిలో, బాబు సహోదరులారా మీరు అందరూ కలిసి ఉండాలా, ఏక మనసు ఉండాలా, మనకి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అహరోను తల మీద పోయబడి అంగీల మట్టుకు దిగజారిన పరిమళ తైలము వలెను, హెర్మోను మంచు వలెను అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం ఒకరిని ఒకరు హత్తుకుందామంటే అసలు మామూలుగా హత్తుకోరు, లోపలే ఉంచుకుంటారు. బయటికి హత్తుకుంటారు, లోపల మాత్రం హృదయాలు మాత్రం కలవవు. అంటే అంత తెలివిగా దాడి చేస్తాడు వాడు. ఎవరో మరి ఇప్పుడు వాడు బలవంతుడా కాదా? మరి ఆ బలవంతుణ్ణి జయించాల్సిన పరిస్థితి మనకుంది, వాడి కుట్రలను జయించాల్సిన పరిస్థితి మనకుంది. వాడి మీద యుద్ధం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకు? వాడిలో చేతిలో ఓడిపోకూడదు, వాడిని గెలవాలి. వాడిని గెలిచి, వాడిని జయించి, వాడి చేతిలో మనం పడకూడదు, వాడి చేతిలో ఉన్నవాడిని కూడా విడిపించాలి. ముందు బలవంతుణ్ణి బంధించి కానీ వాడి దగ్గర ఉన్నటువంటి సొమ్ము దోచుకోవడానికి కుదరదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మనుషులు చీకటికి అంతము కలుగజేయరు. ఎలా చేస్తారు? అది ఎలా సాధ్యము? ఏ మనుషులు చేస్తారు? మనమేనా మనుషులు అంటే ఇంకెవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించుకొని ఈరోజు ముగించుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడో నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. సాతాను అనే ఒక వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తిని లేకుండా చేస్తే ఎంత బాగుండు అని మనందరికీ అనిపిస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మీకు తెలుసు కదా, దాన్ని వివరించే పనేం లేదు. కాబట్టి శరీరాశలు అంటే భయంకరమైన వాంఛలు. అది కామవాంఛ కావచ్చు, ఇంకోటి కావచ్చు. శరీరం కోరుకునే ప్రతిదాన్ని. కొంతమంది డ్రగ్స్కి అలవాటు అవుతారు, ఆ డ్రగ్స్ కోసం మనుషులు కూడా చంపుతారు. అంటే ఆ వాంఛ లాంటిది. గంజాయి కోసం చిలకలూరుపేటలో ఒక అబ్బాయి అయితే తండ్రిని చంపేశాడు. రాజమండ్రి ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్ అని ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు మన పరిచయం కూడా ఆ ప్రాంతాల్లోనే ఉంటుంది. అక్కడ బ్లేడ్ బ్యాచ్ అంటే గంజాయి మత్తులో ఒక 100 రూపాయల కోసం కూడా పీక తప్పించేస్తారు. అంత భయంకరులు ఉన్నారు అక్కడ. అంటే వాడి యొక్క శరీరం మత్తుతో నింపుకోవడానికి ఎంత క్రూరమైన శరీరాశ, నేత్రాశ. ఎన్నో చూస్తారు, వ్యర్థమైన వాటిని చూసి కంటికి దాహము తీరదు. పాపపు చూపు, నేత్రాశ. జీవపు డమ్ము అంటే ఎచ్చులు పడడం. ఇది ఆత్మీయుల్లో కూడా కొన్ని ఎచ్చులు ఉంటాయి. ఈ అన్నిటికీ చిక్కునోడు ఈ జీవపడంబానికి చిక్కుతాడు. శరీరాశిని దాడతాడు, నేత్రాశిని దాడతాడు, కానీ జీవపడంబాన్ని మాత్రం దాటాలంటే అది మామూలు విషయం కాదు. అందులో చాలామంది మనగాళ్ళను కూడా చిక్కించుకున్నాడు వాడు. ఈ శరీరాశ, నేత్రాశ, ఈ జీవపడంబము తండ్రి వలన పుట్టినవి కాదు. అంటే దేవుడు ప్రవేశపెట్టినవి కాదు అవి. మరి ఎవరు ప్రవేశపెట్టారంటే అవి సాతాను వలన పుట్టినవి.
అంటే దేవుడు సృష్టించినది కూడా ఉందా ఈ భూమి మీద? దేవుడు సృష్టించినది కూడా ఈ సృష్టిలో ఉందా అంటే మరి నాకు తెలియదు, వాక్యం చెప్తుంది. హల్లెలూయా. సరే, నేను మీకు బైబిల్లో ఎక్కడైనా దేవుడు చీకటిని చేశాడని రాసుందా? చీకటిని దేవుడే చేశాడని ఎక్కడైనా రాసుందా? రాసుందా? చీకటి అంటే ఏంది? ఇప్పుడు పగలుంది, రాత్రి వచ్చే చీకటి అది కాదు చెప్తుంది నేను. బైబిల్లో చీకటి అనే దాన్ని ఒక శక్తి, అదొక శక్తిగా పోల్చాడు. యోబు గ్రంథం మీరు ఒకసారి తీసుకుంటే ఆ చీకటి గురించి రాయబడిన మాటలు మీరు, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గం ఏది, చీకటి అని దాని ఉనికి పట్టు ఏది, దాని సరిహద్దునకు నువ్వు వెలుగును కొంచుపోదువా, దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెరుగుదువా. చీకటి కంట ఒక గృహం ఉందట, అది నివసించే ఒక స్థలం ఉందట, దాని దగ్గరికి నీవు వెలుగును తీసుకుని వెళ్ళగలవా అని యోబుతో దేవుడే స్వయంగా మాట్లాడుతాడు. మనుషులు మాట్లాడడం, దేవుడే మాట్లాడదు. దేని గురించి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ అంటే చీకటి. అబ్రహాము బలి అర్పించడానికి దేని ఖండాన్ని దానికి ఎదురుగా పెట్టి కూర్చుంటే, అబ్రహాము ప్రొద్దు కుంగినప్పుడు కటిక చీకటి అబ్రహామును కమ్మగా అని రాయబడింది. ఏమని? కటిక చీకటి అబ్రహామును కమ్మగా, నిద్రమొత్తులోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ చీకటి ఏంది? ఆది కాండంలో సాతాను అనే పేరు వాడబడలేదు, కానీ అబ్రహాముని ఎవరు కమ్మారని రాయబడింది అంటే చీకటి. కటిక చీకటి అబ్రహామును కమ్మినప్పుడు అని రాయబడి ఉంది. చూస్తారా మాట? నేను చెప్పాను అనుకుంటారు మళ్ళా. అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించు ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అని చెప్తున్నాడు. అక్కడ అంతకంటే ముందు ఏం జరిగిందంటే, గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసాను. దేవుడు ఒక అబ్రహాము ఒక బలిని సిద్ధపరిచాడు, కానీ ఆ బలిని సిద్ధపరిచిన వాటి మీద గ్రద్దలు వాలే. అంటే ఒక చిన్న పొరపాటు జరిగిందని మనకు అర్థమవుతుంది అక్కడ. ఆ పొరపాటు జరిగిన తర్వాత కటిక చీకటి అనేది ఒకటి, భయంకరమైన కటిక చీకటి అబ్రహామును కమ్మినదట. ఇలా బైబిల్ గ్రంథంలో చీకటి గురించి చాలా చోట్ల రాయబడి ఉంది. అయితే ఇప్పుడు నేను చీకటి గురించి చెప్పేటప్పుడు ఒక మాట వాడాలి. ఈ చీకటి దేనికి సాదృశ్యం అంటే, మనం అనుకున్న చీకటి కాదు ఇది. అది ఒక రకమైన మనుషులను ప్రభావితం చేసేటువంటిది. ఈరోజు ఎవడు ఏ పని చేసినా ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన ఇదిలో ఉంటాడు. ఈ మధ్యకాలంలో ధూళిపాళ గ్రామంలో మైనర్ పిల్లలు గంజాయి మత్తులో ఒక వ్యక్తిని రోడ్డు మీద చంపారు. ఎంతమంది తెలుసు? ధూళిపాళలో. ఎంత వయసు ఉంది ఆ పిల్లలకి? వయసు ఎంత? ఆ పిల్లల వయసు ఎంత? 16, 15, 17 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు మైనార్టీ తీర్ల వాళ్ళు గంజాయి మత్తులో ఒక వ్యక్తిని చంపేశారు. ఇప్పుడు ఏమందాం దాన్ని? వాళ్ళని ఆవరించిన చీకటి అంటాను నేను. మనం మామూలుగా అయితే సాతాన్ అంటాం, అంతేనా? ఒకసారి ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ అన్నాడు, దేవా, నా ప్రజలను ఆవరించి ఉన్న ఈ చీకటిని తొలగించు అంటున్నాడు. ఇప్పుడు మనకి సాతాను ముందా చీకటి ముందా అంటే, బైబిల్లో సాతాను కంటే ముందు ప్రస్తావించబడింది చీకటి అనేది ఒకటి ఉందని. అందుకే యోబు గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనుషులు చీకటిని అంతము చేయాలి. ఏ చీకటిని అంటే, అజ్ఞానాంధకారంలోకి మనుషులు నెడుతున్న చీకటిని, పాపములోకి మనిషిని లాక్కొని వెళుతున్న చీకటిని,
మానవుని చేత చేయకూడని వ్యర్థమైన పనులు చేయిస్తున్న చీకటిని, దేవునికి వ్యతిరేకమైన పాపాలకు మన మనస్సుని రేపుతున్న చీకటిని మనము జయించాలి. అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం అని ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళ్దాం. దేవుడు చీకటిని జయించే పని దేవుడు చేయకుండా మనకెందుకు అప్పచెప్పాడు? దాని మీద మనం ఎందుకు యుద్ధం చేయాలి? దేవుడే దాన్ని లేకుండా చేస్తే బాగుండు కదా. అంటే ఈ మాటలు చెప్పబోయే ముందు దేవుడు ఎప్పుడూ కూడా బలహీనులను వాడుకునే బలమైన పనులు చేయిస్తాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడు కూడా బలహీనులను వాడుకునే బలమైన పనులు చేయిస్తాడు. మోషే ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ మోషేని వాడుకొని ఫరో బలమును ఎదిరించడానికి మోషేని దేవుడు వాడుకున్నాడు. యుద్ధ విద్యలు ఏమీ నేర్చుకొని ఒక బాలుడు దావీదు, యవనస్తుడు, యుద్ధ విద్యలని నేర్చుకున్న గొల్యాతును జయించడానికి ఓ చిన్నవాడైన దావీదుని వాడుకొని జయించేశాడు. ఇలా బైబిల్ గ్రంథంలో కొద్ది వారిని వాడుకొని చదువు లేదు పామరులని పిలువబడిన వారిని వాడుకొని గొప్ప పరిచర్యకు పునాదులు వేశాడు దేవుడు. గట్టిగానే కొట్టవచ్చు, మీరు నీరసంగా ఉంటే చేయగలిగినవి లేదు. చీకటిని జయించడానికి దేవుడు గొప్ప దూతల్ని కాదు వాడింది, నేనంటాను మనుష్యులను వాడాలనుకుంటున్నాడు. అయితే చాలామంది మనుషులు వాడి చేతిలో ఓడిపోయారు, కానీ ఒక్క మనిషి మాత్రం వాడిని జయించాడు. ఆయన యందు నిలిచిన వారందరూ కూడా జయించబడుతున్నారు. ఈరోజు జయం పొందుతున్నారు. అది కొంచెం వివరణ ఇచ్చి ముగిస్తాను. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతున్నానమ్మా. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఏదో అర్థమైనట్టు అర్థమవుతుందా? అర్థం కానట్టు అర్థమవుతుందా? స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఇక నుంచి దేవుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్నాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో రాస్తాడు, ఆయన నీతి న్యాయములను ఆయన సింహాసనమునకు ఆధారముగా చేసుకున్నాడని. నీతి న్యాయం దేవుడి గురించి ఇంకా బైబిల్లో స్పష్టంగా రాయబడిందంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ మూడు విషయాలు కొంచెం మనం తెలుసుకుందాం. దేవుడు పరిశుద్ధుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇంత నీరసంగా దీనికి కూడా చేతులు ఎత్తున్నారంటే ఇక నేను ఏమనుకోవాలి మిమ్మల్ని? సరిగ్గా రెండు చేతులు ఎత్తాలి అవసరం. దేవుడు పరిశుద్ధుడు అని రెండు చేతులు ఎత్తి స్తోత్రం. అవును, మన దేవుడు పరిశుద్ధుడు. ఓకే, దేవుడు పరిశుద్ధుడు కదా. ఇప్పుడు ప్రశ్న, ఎప్పటి నుంచి పరిశుద్ధుడు? ఎప్పటి నుంచి పరిశుద్ధుడు దేవుడు? ఆ పదం ఎందుకు వచ్చింది ఆయనకి? ఆయనలో పాపమే లేదు కదా, ఆయన పరిశుద్ధుడే కదా. మరి పరిశుద్ధుడు అని అపవిత్రత అనేది ఏది లేనప్పుడు పరిశుద్ధత అనే పదం ఉండిద్దా? ఏ పదమైనా మనకు అర్థం కావాలంటే ఏం కావాలా? ఇప్పుడు మీరు కూర్చున్నారా నుంచున్నారా? ఎట్ట అర్థమైంది? నుంచోవడం అర్థమైంది, కూర్చోవడం అర్థమైంది, కూర్చోవడం అర్థమైంది, నుంచోవడం అర్థమైంది. ఈ రెండు అర్థమైంది, నడవడం అర్థమైంది. కొంచెం భాష విచిత్రంగా ఉన్నా వాస్తవం అంతే కదా. చీకటి అనేది లేకపోతే వెలుతురు అర్థం కాదు. వెలుతురు అనేది ఒకటే ఉన్నప్పుడు, చీకటే లేనప్పుడు అంతా వెలుతురే. అది పదం కూడా ఉండదు, ఇక అవసరం లేదు ఇంక పదం. అవునా? దేవుడు పరిశుద్ధుడు. ఎప్పటి నుంచి పరిశుద్ధుడు అని అడుగుతున్నాను నేను. భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు పరిశుద్ధుడా? భూమి ఆకాశాలు కూడా లేనప్పుడే పరిశుద్ధుడా? దేవుడు పరలోకాన్ని కూడా నిర్మించకుండా సమీపరాని తేజస్సులో ఆయన ఒక్కడే నివసిస్తున్నప్పుడు పరిశుద్ధుడా? భూమి లేని కాలం ఉంది, ఆకాశం లేని కాలం ఉంది, ఈ సృష్టి యావత్తు, ఈ అనంత విశ్వమేది లేని కాలం ఉంది. అసలు ఏమీ సృష్టించబడినప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు.
ఇప్పుడు ఇంకో పెద్ద ప్రశ్న మీరు అడుగుతారు, దేవుణ్ణి ఎవరు సృష్టించారు? కొంతమంది అడుగుతుంటారులే. నేను అంటాను, ఎవరైనా సృష్టిస్తే ఆయన దేవుడు అట్ట అవుతాడు? ఎవరు సృష్టించకుండా తనంతట తానే ఉన్నవాడు దేవుడు. అందుకే బైబిల్లో మోషేతో అంటున్నాడు, నాయనా నీ పేరేంటి అంటే మొహమాటం లేకుండా చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడను. ఎప్పుడున్నావయ్యా? ఎప్పుడూ ఉన్నవాడను. నేను లేదు అన్నది లేదు కాబట్టి ఎప్పుడు ఉన్నవాడను కాబట్టి నా పేరేంది? ఏం పేరు? యేసయ్య పేరు. కొంచెం గట్టిగా చెప్పండి అయ్యా, గట్టిగా చెప్పండి, ధైర్యంగా చెప్పాలి ఇలాంటివన్నీ కూడా. మన దేవుడు ఇంత నీరసంగానా? మన దేవుడు ఉన్నవాడు. ఏమున్నవాడు? అన్నీ ఉన్నవాడు, అన్నీ ఇవ్వగలిగినవాడు, ఎప్పుడు ఉన్నవాడు, ఎప్పుడు ఉంటున్నవాడు, ఎక్కడైనా ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు. భూమి లేనప్పుడు ఉన్నాడు, ఆకాశం లేనప్పుడు ఉన్నాడు. దేవుడు పరలోకాన్ని కూడా, దేవదూతలను, పరలోకాన్ని, పరలోక రాజ్యాన్ని కూడా చేయనప్పుడు కూడా ఆయన ఉన్నాడు. అంటే పదార్థ సృష్టి అనేది లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఈ పదార్థ సృష్టిని చేసిన తర్వాత కూడా ఉన్నాడు. మరి ఏమీ లేనప్పుడు కూడా ఆ పరిశుద్ధుడని ఎందుకు పిలువబడ్డాడు అంటే, నేను అనుకుంటున్నాను, మీరు ఏదైనా తప్పు ఉంటే సరిచేయండి. బైబిల్లో యోహాను భక్తుడు యోహాను పత్రికలు అంటున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వచనాలు మీరు చూడండి కొంచెం ఇసుక్కోకుండా, ఎందుకంటే ఆ వచనాలు చూడకుండా మీరు మళ్ళా ఇంటికి వెళ్ళి ఉందా లేదా అనే కంగారు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. చీకటి అంటే ఏంది? వెలుగు అంటే ఏందండి? దేవుడు వెలుగు చీకటులుగా ఎందుకు విభజింపబడ్డాడు? ఆయన వెలుగు అని ఎందుకు ప్రస్తావించబడ్డాడు? ఆయనలో చీకటి లేదు అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, దేవుడు అన్ని విషయాలలో పర్ఫెక్ట్గా ఉంటాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. కొంచెం వినండి. దేవుడి గురించి మనం తెలుసుకోవాలి, ఇతరులకు చెప్పేటట్టు ఉండాలా. నీ దేవుడు ఏంటంటే, మా దేవుడు గొప్పవాడే. నీ దేవుడి గురించి నీకు ఏం తెలుసు అంటే, ఏదో తెలిసినంతవరకు తెలుసు అనకూడదు. నా దేవుడి గురించి నేను చెప్తాను, వింటావా? కూర్చో అని నీ దేవుడి గొప్పతనాన్ని గురించి చెప్పడానికి అవసరమైతే రోజులు సరిపోకూడదు. అలా చెప్పగలిగేటట్టుగా ఉండాలా. నా దగ్గరికి వచ్చి మీరు కూర్చున్నారనుకో, వినే ఓపిక మీకు ఉన్నంతవరకు చెప్తా, నేను చూస్తా. ఇక సరుకు ఓపిక నశిస్తుంది అన్నప్పుడు వెళ్తారయ్యా అని అడుగుతా. ఎందుకంటే నాకు తెలుసు ఎంతవరకు స్టామినా ఉందో నాకు నేను కనిపెడతా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, దేవుడు పరిశుద్ధుడు. ఎప్పటి నుంచి పరిశుద్ధుడు అన్న ప్రశ్న వేసుకుంటే నేనంటాను, దేవుడు అసలు అపవిత్రమైనది అనేది ఏదైనా ఉందా దేవుడు ఉన్నప్పుడు అంటే? దేవుడు ఎలాగైతే తనంతటా తానే ఉన్నాడో, బైబిల్లో చీకటి అనేది దేవుడు చేసినట్టు ఎక్కడ రాయబడలేదు. అంటే అది కూడా తనంతటా తానే ఉండి ఉండొచ్చు. ఆ చీకటి అనే దాని గురించి దేవుని వాక్యంలో అన్నీ మనకి క్షుణ్ణంగా అర్థమయ్యే ఉండే. చీకటి అనే అది దుష్ట ఆలోచన కలిగి పవిత్రమైన దేవునికి నచ్చనిది చీకటి. అంటే అందులో ఏముంది అంటే పాపం ఉంది, అందులో ఏముందంటే వ్యసనం ఉంది, అందులో ఏముందంటే అన్ని రకాల దుర్గుణాల మూట ఏదైనా ఉందంటే అది చీకటి. సాతాను ఇంకా అప్పటికి లేడనుకుందాం. సృష్టి లేనప్పుడు, కెరూబులే లేనప్పుడు, పాపమే లేనప్పుడు, సృష్టి లేనప్పుడు, కెరూబులే లేనప్పుడు సాతాను ఉన్నాడు కదా. దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు పరిశుద్ధుడు అని ఎందుకు పిలువబడ్డాడంటే, నాకు తెలిసి చీకటి అనే ఒకటి ఉంది, అది దేవుడి దగ్గరికి వెళ్ళుండొచ్చు. అంటే దేవుడు దాన్ని ఇస్సీర్ అవతల పడేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇది సరైనది కాదు, ఇందులో అన్నీ ఏముంది? చెత్త మాత్రమే ఉంది. ఈ చెత్తని ఇంట్లో పెట్టుకుంటా బయటేస్తామా? ఈ చీకటి అనే చెత్తని ఆయన ఉన్న దరిదాపులకు కూడా రాకుండా ఇస్సీర్ అవతల పడేసి. ఇప్పుడు చీకటి ఉంది కానీ దేవుని దరిదాపులు అయితే లేదు. బయట చెత్త లేదు, బయట చెత్త సరికాదు, మన ఇంట్లో లేదంటాం సరి. అలాగే దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయనలో ఏ అపవిత్రత లేదు.
కాబట్టి ఆయన ఎప్పటి నుంచి పరిశుద్ధుడు అంటే మనం రాసుకోవచ్చు, ఆయన ఉన్నవాడు, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఆయన పరిశుద్ధుడే. పరిశుద్ధుడని ఎందుకు పిలువబడుతున్నాడంటే ఏ చెత్తని తనలోనికి రావడానికి ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వని వాడే దేవుడు. మనకు అర్థం కావడానికి మాత్రం ఈ భాష, దేవుడిని మనం ఇలా అనకూడదు, కానీ మనకు అర్థం కావాలి కాబట్టి ఈ భాష వాడుతున్నాను అంతవరకే. హల్లెలూయా. ఈ మాట అర్థమైందా? ఆయన ఎప్పటి నుంచి పరిశుద్ధుడు? ఎప్పటి నుంచి దేవుడు పరిశుద్ధుడు అంటే ఏం చెప్తారు? ఆయన ఈ విశ్వం ఏమీ లేనప్పుడు, కెరూబులు కూడా లేనప్పుడు, పరలోకం కూడా ఇంకా ఆయన ఏర్పాటు చేయక మునుపు ఆయన పరిశుద్ధుడని పిలువబడుతాడు. ఎందుకంటే చెత్త అనేది ఒకటి ఉంది. సాతాను లేడు, కానీ చెత్త ఉంది. చెత్త అంటే ఏంది? చీకటి అని ఒక చెత్త. అదొక శక్తి అనుకుందాం కాసేపు. దానికి ఒక వ్యక్తిత్వం దొరికితే అది కూడా దాని ప్రభావాన్ని వ్యక్తపరిచింది. ప్రభావం ఏమి వ్యక్తపరచలేకుండా దానికి ఒక వ్యక్తిత్వం లేకుండా అయిపోయింది. మొత్తానికి ఉంది, లేదు అనుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది కదా, ఎంతమంది చూస్తున్నారు దీన్ని? ఈ సెల్ ఫోన్ ఉంది కదా, ఇది శక్తివంతమైందా కాదా? ఎన్ని కాపురాలు కూల్చింది, ఎన్ని గొడవలు పెట్టింది, ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేసింది. అవునా కాదా? కొంతమంది కలిగిన ఆడవాళ్ళు, వాళ్ళు ఎన్ని లాకులు పెట్టుకున్న ఆ లాకులని డీకోడ్లు చేసి రహస్యాలు బయటేసి కాపురాలు కూల్చుకున్న ఎన్ని ఉన్నాయో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శక్తివంతమైందా కాదా? నాకు తెలిసి ఒకసారి ఒక వింతైన సమస్య వచ్చింది. పాపం ఆయన ఇంతకుముందు ఏదో ఒక ఫోన్ కాంటాక్ట్లో ఉండేవాడు. అది మాత్రం ఆయన ఆ ఫోను డిలీట్ చేశాడు, ఫోన్ కాంటాక్ట్ డిలీట్ చేశాడు, మొత్తం డిలీట్ చేశాడు. కానీ ఆమె నెంబర్ మాత్రం వాళ్ళ ఆవిడ మైండ్లో ఉంది. ఎవరి మైండ్లో? ఆయన మర్చిపోయిన నెంబరు ఈమె మైండ్లో ఉంది. ఎప్పుడైనా గొడవ పెట్టుకోవాలన్నప్పుడు సరదాగా ఏం చేసిద్దంటే ఈమె ఫోన్ చేసిద్దంట. ఆయన నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో ఈమె ఆమె నెంబర్కు ఫోన్ చేసి హలో అని పెట్టేసేసిద్దంట. పెట్టేసి నిద్ర లేచిన తర్వాత ఈ నెంబర్కి ఎప్పుడు కాల్ చేసావు, ఈ నెంబర్ ఎవరిది అంటే ఆయన మర్చిపోయాడు. బాబు ఈ నెంబర్ ఎవరిది నాకే తెలుసు అంటాడంట. ఫోన్ చేస్తే ఆమె ఎత్తిద్ది, ఇదిగో ఇంకా పోలేదు, నీకు ఇంకా పోలేదు, నీ బుద్ధి మారలేదు అని దాద పెట్టుకుంటుంది. ఇసుకు బుట్టి తల బాదుకొని నేను మర్చిపోయిన నెంబరు నా సెల్లో ఎవరు నొక్కుతున్నారా అని ఆలోచించుకొని ఒకరోజు చాలా తెలివిగా ఫోన్ ఆడబెట్టి కనిపెట్టాడంట. కనిపెడితే ఉంది, అమ్మగారే నొక్కి ఫోన్ చేస్తున్నారు. అప్పుడు వచ్చి నా దగ్గర మొత్తుకుంటున్నాడు, అన్న నా భార్య ఎంత తెలివిగా నన్ను ఇదిగా చేస్తుందో చూడన్నా, నేను మారినా కూడా నన్ను ఇలాగ హింస పెడుతున్నాను అంటే అప్పుడు పిలిచి చెప్పా, అమ్మ మారినోడిని ఎందుకమ్మా మరలా నువ్వు కావాలని పాపంలో నెట్టేటట్టు ఉన్నావు, అతి తెలివితేటల బాబాకు లేనిపోయింత. ఇప్పుడు వాడు మారాడు, ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేసుకున్నాడు, ఏదో బాగుపడ్డాడు, నువ్వెందుకు మళ్ళీ ఆ నెంబర్ నీ మైండ్లో పెట్టుకుని మళ్ళా నువ్వు కనెక్ట్ చేసేటట్టున్నావు, లేనిపోయి తిక్కలదానా నువ్వు ఈ పనులు చేయబాకు అని చెప్పాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది తెలివితేటలు ఉపయోగించి ఎందుకు లేనిపోయి గొడవ పెట్టుకోవడానికి అదే కావాలి, ఇంకోటి డైరెక్ట్గా పెట్టుకోవచ్చు గొడవ కావాలంటే, ఎందుకు ఈ స్వాప్? హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇది శక్తివంతమైందా కాదా చెప్పండి? దీన్ని మంచికి వాడవచ్చు, దీన్ని వాడుకొని ఇది మనం వాడకపోతే సమస్య లేదు. అలాగని ఇది ఉందా లేదా? ఉంది. కానీ దీన్ని వాడేటప్పుడు జాగ్రత్త లేకపోతే మాత్రం ప్రమాదం. హల్లెలూయా, అర్థమైంది కదా? చీకటి అనే ఒక దుష్ట ఆలోచన మూట అనేది ఒకటి ఉందనుకుందాం, దేవుడు చేయకుండానే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, దేవుడు చెడుని ఎప్పుడు చేయడు. ఒకవేళ దేవుడే చెడును చేసి ఉంటే అప్పుడు దేవుడే చెడును చేసి దాన్ని సృష్టిలో ఉంచితే అప్పుడు ఆయన దేవుడిలో కూడా అన్యాయం ఉంటుంది. కాబట్టి దేవుడు సృష్టిలో చెడు అనేదాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు. అది దానంతటా అదే ఉన్నది అని నేను నమ్ముతున్నా బైబిల్ ప్రకారం. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం. అయితే దేవుడు ఆరంభము నుంచి దానిని తనలోనికి రానివ్వలేదు, సరికదా, దాన్ని అలాగే ఉంచాడు. ఓకే, ఇప్పుడు
ధర్మ సందేహం. దేవుడు బలవంతుడా కాదా? ఆ చీకటి అనే ఒక చెత్త ఉంది, అది ఇబ్బందికరంగా ఉంది, దాన్ని తీసేయగలడా లేదా అంటే తీసేయగలడు. కానీ దేవుడు దాన్ని చేయలేదు. కాబట్టి ఆయన న్యాయవంతుడు, నీతి న్యాయము కలిగిన వాడు దేవుడు. ఎప్పటి నుంచి? తాను చేయని ఆ చీకటిని, తాను చేయని ఆ చెత్తని తీసేయచ్చు. కానీ అది దేవుడి దృష్టికి ఎలాంటిదంటే చాలా చిన్నది. బలవంతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు దాన్ని తీసివేశాడు అనుకో, న్యాయం కాదు అది. ఉదాహరణకు మీరు చెప్పాలంటే, చిన్న పిల్ల అదస ఎక్కడుంది బుడది? అదస లేదా? సరే, చిన్నపిల్లలు ఎవరున్నారు? నాకు తెలిసిందైతే హదస. ఓకే, అమ్మాయి అయితే కొంచెం అలవాటు. ఓకే, చిన్న పిల్ల ఉంది, నా దగ్గరకు వచ్చి నేను కొట్టేస్తా, నన్ను కొడటానికి నేను ముక్కలు ముక్కలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ఏయో మాట్లాడుతుంది. నేను ఊరకట్ట పట్టుకుని ఇసిరేస్తే అంత దూరం పోయి పడిద్ది. కానీ గొప్పలు గొప్పాలని బాగుంది. ఇప్పుడు నేను కొట్టాను అనుకో, మీరేమంటారు చెప్పండి? నా యొక్క స్థితికి, నా హోదాకి, నా బలానికి ఆ చిన్నపిల్ల ఏదేదో మాట్లాడుతుందని నేను కొట్టేశాను అనుకో, మీరేమంటారండి? న్యాయం కాదన్నా, నువ్వెక్కడా పిల్ల ఎక్కడన్నా అంటారా లేదా? నువ్వెక్కడా చిన్నపిల్ల ఎక్కడన్నా? ఇవన్నీ మాకెందుకు చదువుతున్నాడే చివర్లో అర్థమైతే లేనండి. హల్లెలూయా. న్యాయం కాదన్నా అంటామా లేదా? అవునా? న్యాయం కాదు. ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి తెలుసో తెలియకో ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో ఎచ్చులు పోతున్నా పక్కకి తోలేస్తాం. అవసరమైతే ఇంకోసారి రాకుండా గట్టిగా గద్దిస్తాం. ఒక్కసారి అవసరమైతే ఊరకట్లా పైకి లేపి అట్లా దించి అడబెట్టాం అనుకో, అమ్మో నేనేదో అనుకున్నాను అని వెళ్ళిపోయింది, ఉండడు. కానీ శిక్షించాం, ఎందుకంటే మన స్థాయి కాదు అది. అలాగే ఇప్పుడు దేవుడు ఆరంభం నుంచి ఏమై ఉన్నాడని చెప్పాను? పరిశుద్ధుడు. దాని యొద్దకు పాపాన్ని చేరనివ్వనివాడు పరిశుద్ధుడు. చెత్త ఉంది లేదని కాదు, కానీ తన ఇంట చెత్త లేనివాడు దేవుడు. అలాగే న్యాయము కలిగిన వాడు, తను చేయని దానిని, తను సృష్టించని దానిని తనకి బలమున్నా కూడా తీసివేయలేదు. ఎందుకంటే అది న్యాయము కాదు కాబట్టి. ఇప్పుడు మూడవ పాయింట్కి వద్దాం. 3 దేవుడిలో ఏముంది అంటే ప్రేమామయుడు. ఏమై ఉన్నాడు? గట్టిగా చెప్పండి, ఏమై ఉన్నాడు? ఈ ప్రేమామయుడు తన ప్రేమను వ్యక్తపరచుకోవడానికి తనకంటూ కొంతమంది కుమారులని కనాలి అనుకున్నాడు, కొంతమంది బిడ్డలని కనాలనుకున్నాడు, వాళ్ళకి తన ప్రేమను వ్యక్తపరచాలనుకున్నాడు. న్యాయమా కాదా? ఇప్పుడు పిల్లలు లేని తల్లిదండ్రులు చాలామంది, పిల్లలు లేనటువంటి భార్యాభర్తలు చాలా ఎంతగా కష్టపడతారు ఒక్క బిడ్డ ఉంటే చాలని. ఒకవేళ ఆ ప్రయత్నాలని విఫలమైతే కనీసం ఒక బిడ్డను ఎక్కడో చోట నుంచి తెచ్చుకొనైనా పెంచుకుంటారు. ఎందుకంటే ప్రేమ ఏం కోరుకున్నదంటే వాళ్ళ ప్రేమను, ఆ మమకారాన్ని చూపించడానికి ఇష్టపడుతుంది. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బిడ్డను ఎందుకు కంటాడండి? పనిలేక కాదు కదా. ఎవరు కన్నా ఒక బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డ మీద ఏముంటుంది అంటే మమకారం, ప్రేమ ఉంటుంది. అవునా? నేను ఒక ప్రశ్న వేస్తాను, సరైన రీతిలో నాకు సమాధానం చెప్పండి. అడదిడ్డంగా ఏమేను సరైన ప్రశ్న వేస్తాను. మేము కన్న పిల్లలు ఉన్నారన్న అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కదా, మీరు చేతులు ఎత్తండి ఒకసారి. మాకు పిల్లలు ఉన్నారన్న వాళ్ళు సరిగా ఎత్తండి అమ్మా. అయ్యా ఓకే సరే, మీరు బిడ్డల్ని కన్నారు, మీకు బిడ్డలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇంకో ప్రశ్న. మిమ్మల్ని కన్నవారు ఉన్నారు కదా, మీరు కన్నవారు కాదు నేను చెప్తుంది. ఇప్పుడు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, మమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మ సరిగా. ఇప్పుడు ప్రశ్న వినండి. నీవు నిన్ను కన్న తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమిస్తావా, నీవు కన్న బిడ్డను ఎక్కువ ప్రేమిస్తావా? సరిగ్గా ఆన్సర్ ఇవ్వండి.
మీరు కన్నవాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారా? లేదు, మిమ్మల్ని కన్నవారిని ఎక్కువ ప్రేమిస్తారు మీ బిడ్డల కంటే. అన్న, మా బిడ్డల కంటే మమ్మల్ని కన్నవారినే ఎక్కువ ప్రేమిస్తాను వాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం అవుతుంది అనుకుంటాను. అబద్ధం అవుతుందేమో ఆ మాట. అవునా కాదా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ మమ్మల్ని కన్నవారిని మా బిడ్డల కంటే ఎక్కువ ప్రేమిస్తామన్నోళ్ళు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, దానికి సమాధానం చెప్పండి. మీ నాన్నగారికి కిడ్నీ ఇవ్వాల్సి వచ్చింది, మీ బిడ్డ కిడ్నీ తీసి ఇస్తావా? ఇస్తావా? సరే, నీ బిడ్డకి ఒక కిడ్నీ అవసరమైంది, మీ నాన్న ఇస్తా అన్నాడు, ఇవ్వనిస్తావా వద్దంటావా? అంటే ఇప్పుడు చెప్పు, నిన్ను కన్నవారిని ప్రేమించగలవా, నువ్వు కన్నవారిని ప్రేమించగలవా ఎక్కువ? ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ప్రాక్టికల్గా ఏది నిజమంటే, నిన్ను కన్నవారిని ప్రేమించగలిగినంతగా, నువ్వు కన్నవారిని ప్రేమించినంతగా, నీ కడుపున పుట్టిన బిడ్డను ప్రేమించినంతగా, నిన్ను మోసి నిన్ను కన్నవారిని నువ్వు అంతగా ప్రేమించలేవు. ప్రేమిస్తావు కాదని నేను అన్నను, గౌరవిస్తావు కాదని నేను అన్ను, వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోవచ్చు, కానీ నీ బిడ్డల కంటే ఎక్కువ స్థాయి అయితే వాళ్ళకి కాదు. రైటా రాంగ్ అని చెప్పింది? సరితమ్మా, రైట్ ఆర్ రాంగ్? చెప్పింది రైటా రాంగా? నిజమే కదా? ప్రాక్టికల్గా అయితే ఏది కోరుకుంటాం మనం? మన బిడ్డ తర్వాతే ఇంకా మన కడుపున పుట్టిన బిడ్డకే ఎక్కువ. ఎందుకంటే ఈ లోకంలో ఏ తల్లి ఏ మమకారం చూపినా అది ఎక్కువ ఎవరికి చూపించింది అంటే అది బిడ్డకే. బిడ్డకు చూపించినంత మమకారం, బిడ్డకి ఇచ్చినంత ప్రొటెక్షన్ ఇంకా దేనికి ఆ తల్లి ఇవ్వలేదు. ఆఖరికి జంతువుల్లో కూడా చూడండి, కోడి ఎంత, దాని బతికెంత? మన ఆదివారం ఆకలి అయితే ఒక్కసారి ఆ కోడి మొత్తాన్ని వైనం చేస్తాం. అలాంటి కోడి పిల్లల్ని కంటే ఆ పిల్లల దగ్గరికి వెళ్తే ఊరుకునిద్దా? చెట్టంత మనిషిని కూడా ఎగిరిదనిద్ది. ఎందుకంటే తన బిడ్డని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. అవునా? అలాగే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు దేవుడు కూడా తన ప్రేమను పంచడానికి పరలోకంలో, భూలోకంలో దేవదూతలు కావచ్చు, పరలోకం ఉన్న దేవదూతలు కావచ్చు, కెరూబులు కావచ్చు, సెరూపులు కావచ్చు, విశ్వలోకాల్లో ఇంకా అనేక మంది ఉండొచ్చు, వాళ్ళందరూ కావచ్చు, ఈ భూమి మీద చేయబడిన మనము కావచ్చు, మనమందరము కూడా దేవునికి ఎవరు అంటే పిల్లలము. ఎవరు మనం? దేవుడు కన్న బిడలం. అందులో ఎటువంటి సందేహం లేదు కదా. భూమి మీద మానవుడుగా ఉన్న నీవే నీ బిడ్డ జోలికి వస్తే ఊరుకోకపోతే, మరి ఈ విశ్వానికే చక్రవర్తి అయిన ఆయన బిడలుగా ఉన్న మన జోలికి సాతాను వస్తే ఊరుకుంటాడా? హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, చెత్తను ఉండనిచ్చి, ఎందుకు ఉండనిచ్చాడు? న్యాయం కాదు కాబట్టి. దేవుడు బలవంతుడైనా న్యాయ ప్రకారంగానే వ్యవహరించాలి కాబట్టి అన్యాయంగా తన బలాన్ని చూపి ముందు అట్లనే ఒక చెత్త ఉన్నా కూడా ఈ విశ్వ నిర్మాణానికి పూనుకున్నాడు అనుకుందాం కాసేపు. దేనికి? ఈ విశ్వానికి పూనుకున్నప్పుడు దేవుడికి తెలియదా? బయట ఒక చెత్త ఉంది, నేనెంత కంచె వేసి సృష్టిని చేసిన దేవుడు పరలోకాన్ని, భూలోకాన్ని, సకల విశ్వలోకాలను చేసినప్పుడు ఆ మహిమలోక పుత్రులందరికీ కూడా కూర్చోబెట్టి చెప్పుండొచ్చు, నాయనా నేను మిమ్మల్ని ఎంతో ప్రేమతో చేసుకున్నాను, నేను మీ మీద నా ప్రేమను, నా న్యాయ విధిని, నా పరిశుద్ధతను, నా న్యాయమును, నా ప్రేమను మీకు పంచడానికి, ఇదిగో నేనేంటో మీకు వ్యక్తపరచుకోవడానికి మిమ్మల్ని నేను కన్నాను, మీ మీద నాకు మమకారం ఉంది. మీరెక్కడా కూడా మీ అంతరంగాల్లో నేను చేయని ఒకటి, నేను సృష్టించినది విశ్వపు వెలుపల ఒకటి ఉంది నాయన,
విశ్వపు వెలుపల ఒకటి ఉంది, నా సృష్టిలోకి దాన్ని రానివ్వలేదు. అది ఒక చీకటి, అది ఒక శక్తి, అది దుర్గుణాల మూట. మీరెవ్వరూ కూడా దానికి వ్యక్తిత్వాన్ని ఇవ్వద్దు, దానికి ఎవ్వరూ కూడా మీలోకి చోటు ఇవ్వద్దు. అది ఈ సృష్టి యావత్తు చేయనప్పుడు నా దగ్గర కూడా వచ్చింది, అర్థం కావడానికి చెప్తున్నాను. కానీ దానిదంతా కూడా ఎరుగుదును కాబట్టి దాన్ని నా దరిదాపులు కూడా రానియకుండా నన్ను దాన్ని ఇసిరి అవతల పడేశాను. మన ఇంటి లోపలికి చెత్త ఏది రాకుండా ఎలాగైతే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటామో, అపవిత్రమైనది మన ఇంటికి రాకుండా ఎలాగైతే కాపాడుకుంటామో, అలాగూ నేను నన్ను కాపాడుకున్నాను. నన్ను కాపాడుకున్నా అంటాం కూడా కరెక్ట్ కాదు, కానీ దాన్ని నేను దరికి రానివ్వలేదు. అది నాకు పెద్ద విషయం కాదు తీసేయటం కూడా. కానీ మీరు నా బిడ్డలు కనుక మీలోకి వచ్చే అవకాశం ఉంది కనుక ఒకవేళ దానికి మీలో ఎవరు చోటివ్వద్దు. ఇస్తే నేను సృష్టించిన ఈ సృష్టి యావత్తు కూడా అది పాడు చేస్తుంది అని దేవుడు చెప్పుంటాడా లేదా అంటే చెప్పుంటాడని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆదాము హవ్వలను సృష్టించిన దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే మంచి చెడుల తెలివినిచ్చు చెట్ల జోలికి వెళ్ళొద్దు. ఉందా లేదా? ఆ చెట్లు ఉన్నాయి, కానీ ఏం చెప్తున్నాడు? వెళ్ళొద్దు. అలాగే పరలోకాన్ని దేవుడు చేశాడు, విశ్వలోకాలను చేశాడు. ఆ పరలోక పౌరులందరికీ కూడా చెప్పుండొచ్చు, వెళ్ళొద్దు, వెలుపల ఉన్న దాని జోలికి వెళ్ళొద్దు, నా పరిధిలోనే ఉండండి. ఒక్కడు మాత్రం దురాలోచన చేశాడు. వాడు కూడా ఎందుకు చేశాడు అంటే, కొంచెం వింటారా, పర్లేదా, ఉందా అన్న చెప్పన్నా నేర్చుకుంటామన్న వాళ్ళు ఒకసారి చెప్పండి. నిజంగా చెప్పాలిగా చెప్పారా? నిజంగా చెప్తాను, ఒకసారి చెప్పండి, మరొకసారి నిజంగా చెప్పండి. వింటాను, నిజంగానే చెప్పండి. వింటారా? ఇక్కడ ఒక మాట నేను వెళితే మీకు అర్థం కాదని కొంత నిమిషాల్లో అది వివరణ ఇచ్చి ముగిస్తాను. ఇక హలో గట్టిగా చెప్పండి. దేవుడు పరిశుద్ధుడు ఎప్పటి నుంచో చెప్పాను, కొంచెం అర్థం చేసుకోండి. అవసరం పెన్ను పేపర్ రాసుకోండి. దేవుడు న్యాయవంతుడు అని చెప్పాను. ఎందుకు చెప్పాను? దేవుడు ప్రేమ కలిగిన వాడని చెప్పాను. ఈయన సృష్టి చేయడానికి పూనుకున్నాడు. ఈ సృష్టి చేయడానికి పూనుకున్నప్పుడు దేవుడు సృష్టించని ఒక చెడు అనేది ఉంది అని చెప్తున్నాను నేను. అది చెప్పి ఇది చెప్తున్నాను, అవునా? ఒక చెడు అనేది ఉంది. అయితే ఇక్కడ దేవుడు సృష్టించిన సామ్రాజ్యానికి చెప్పుకున్నాడు, దానికి ఎవరు కూడా ఒక శక్తి ఉంది నాయన, ఆ శక్తికి వ్యక్తిత్వాన్ని ఇవ్వద్దు. నేను సంపూర్ణ వ్యక్తిని, కానీ అది ఉన్నా లేనట్టే, మీరు దాన్ని కదిలించకపోతే అది ఉన్నా లేనట్టు అలాగే పడి ఉంటుంది. అదైతే మిమ్మల్ని ఏం చేయలేదు. కానీ మీరెవరు కూడా పని కట్టుకొని దానికి అవకాశాలు ఇవ్వద్దు అని దేవుడు చెప్పున్నాడు. అందుకే యోబుకి కంచె వేశాడు, యోబు కుటుంబాన్ని కంచె వేశాడు, యోబు ఆస్తి కంచె వేశాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని నేను అనుకుంటానంటే, దేవుడు పరలోకంలో కూడా తన వారందరికీ కంచె వేసి ఉంచాడు. తన ప్రేమను చాటాడు, తన నీతిని చాటాడు, తన యథార్థతను చాటాడు. ఎంత చాటి ఆనందంగానే ఉన్న లోకం ఒకడు అనుకున్నాడు అంటే అర్థం. జస్ట్ నేను కొన్ని పోలికలు చెప్తా. సమీపింపరాని తేజస్సు ఉంది, అక్కడికి వెళ్ళి రాగలిగిన వ్యక్తి ఎవరంటే మహోన్నతుడు. మహోన్నతుడు ఎవరంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎవరంటే ఆ మహోన్నతుడు దేవుని కుమారుడు యెహోవా దూతగా పిలువబడుతున్నాయి. ఆయనకున్న ఆధిక్యత ఏంటంటే కెరూబులు సెరూపులు ఉన్న వారందరికంటే కూడా వీళ్ళందరూ ఎవరు సమీపింపరాని తేజస్సులోనికి వెళ్ళి రాలేరు. చూడటం అది ఒకటి ఉందని మాత్రమే తెలుసు, కానీ అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చినా వెళ్ళలేరు. వెళ్ళి రాగలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మహోన్నతుడు. మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. అయితే సాతాను అనే వాడికి వచ్చిన దుర్బుద్ధి ఏంటంటే, నేను కూడా ఆ సమీపింపరాని తేజస్సులోనికి వెళ్ళి రావాలి అనుకున్నాడు అనుకుందాం కాసేపు. అయితే విశ్వ సామ్రాజ్యాలన్నిటికి కూడా ఇతను ఎవరు అంటే, ఇప్పుడు ప్రధానమంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు. వాళ్ళందరికీ సమీపంగా ఎంతమంది ఉంటారండి? రాష్ట్రంలో ప్రజలందరూ ఉండరు, ఓ 10 మందో, ఒక స్టాఫ్ ఉంటారు, ఒక 50 మందో. ఆ 50 మందే ఎమ్మెల్యేలను కూడా సమాచారం అందిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారి నుంచి ఫోన్ వచ్చిందంటే వాళ్ళు ఏం చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే. అలాగే పరలోకంలో కూడా ఒక 10 మంది ప్రధానులు ఉన్నారనుకుందాం. ఆ ప్రధానుల్లో సాతాను కూడా ఒకడు. ఇతను ఏ విశ్వానికి వెళ్ళి, దేవుడు ఇంకా సృష్టించిన అనేక లోకాలు ఉన్నాయి, ఆ లోకాలకు వీరు వెళ్ళి దేవుడు చెప్పాడని చెప్తే వాళ్ళు నమ్ముతారా నమ్మరా?
నేను ఉన్నానండి, నా పక్కన దాసు ఉన్నాడు, దాసుని పంపించాను మీ దగ్గరికి, నేను పంపించానని నమ్ముతారా నమ్మరా? లేదా ప్రేమను పంపించాను నమ్ముతారా నమ్మరా? అన్న పంపించాడంటే నమ్ముతారా నమ్మరా? అలాగే దేవుడి ప్రక్కన ఉంటున్న వారిగా చలామైన అవుతున్నటువంటి దేవదూతలలో ప్రధానులుగా ఉన్న ఒక లూసిఫర్ అనే వ్యక్తి, ఆడిలో ఒక దుర్బుద్ధి పుట్టింది. మహోన్నతునితో సమానంగా ఉండాలి, ఆయన వెళ్ళి రాగలిగిన స్థలానికి నేను కూడా వెళ్ళాలి, ఆయనకున్న ఆధిక్యత, ఆయనకున్న ఘనత నాకు కూడా కావాలనుకున్నాడు. వీడేమో సృష్టి, ఆయనేమో సృష్టికర్త. ఒక దురాలోచన ఎక్కడైతే ఆరంభమవుతుందో, హోదాని కోరుకునే మనస్సు ఎక్కడైతే ఉంటుందో, అక్కడే పాపము అనేది గూడు కట్టుకొని అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. విశ్వంలో మొట్టమొదటిసారిగా పాపము అక్కడ గూడు కట్టుకుంది. ఎక్కడ పాపం ఎక్కడ గూడు కట్టుకుంది అంటే సాతాను యొక్క హృదయములో. ఈయన దాన్ని పాడు చేయడు కాబట్టి కొంత నేను ఉండే అవకాశం ఉంటుంది, నన్ను నశింపజేయడు అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ వీడు వెళ్ళి ఆ చీకటిని నిద్రలేపి తనలోకి పిలుచుకొని, ఆ చీకటిని తనలోకి ఎప్పుడైతే ఆహ్వానించుకున్నాడో, మొట్టమొదటిగా తిరుగుబాటు ఎక్కడ మొదలైందంటే పరలోకంలో మొదలైంది. పరలోకంలో దేవుడి మీద తిరుగుబాటు మొదలై దేవుని పక్షముగా ఒక గుంపు, సాతాను పక్షంగా ఒక గుంపు చీల్చబడ్డారు. దేవుడిలో అన్యాయం ఉంది, లేకపోతే ఆయన ప్రేమ కలిగిన వాడని మీరు చెప్తున్నారు, న్యాయవంతుడని మీరు చెప్తున్నాడు, పరిశుద్ధుడని మీరు చెప్తున్నారు. అంత ప్రేమ, పరిశుద్ధత, న్యాయం కలిగిన వాడు మనల్ని కూడా ఆ మహోన్నతునితో సమానంగా చేయొచ్చు కదా. ఒరే, ఒక జాబ్ చేయాలంటేనే ఒక హోదా ఉంటుంది, అవునా? ఒక మేనేజర్ పోస్ట్ రావాలంటే ఎంబీఏ చేసి ఉండాలా, ఆ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చదువు ఉండాలా. చదవకుండా నాకు జాబ్ అడిగితే వాడిని ఏమంటామండి? మనం ఏమంటాం వాడిని? చదవకుండా పోయి నాకు మేనేజర్ పోస్ట్ ఇస్తావా లేదా అని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చున్నాడు అనుకో, ఏమంటాడు ముఖ్యమంత్రి? ఎవరైనా ఆయన నీకు ఇంకో పోస్ట్ కావాలంటే ఎత్తగాని రా, నీకు అది ఇవ్వలేనురా, ఎందుకంటే నా దానికి చదువు ఉంటుందిరా అంట. లేదండి మీరు నాకు ముఖ్యమంత్రి కాబట్టి నాకు తెలుసు కాబట్టి నాకు ఐపీఎస్ కావాలని ఉందండి, కలెక్టర్ కావాలని ఇస్తారా? జాబ్ ఇస్తారా? వీడు ఆ హోదా లేకపోయినా ఆ హోదా కోరుకున్నాడు, అది న్యాయం కాదురా అంటాడు దేవుడు. వీడేమో న్యాయం అంటాడు. దానికోసం అడ్డదావలు దొక్కాడు. ఆ అడ్డదావలు దొక్కి ఏం చేశాడంటే దేవుడు వద్దు అన్న పని చేశాడు. ఎలాగైతే ఆదాము హవ్వలు వద్దు అన్న పండు తిన్నారో, వీడు కూడా వద్దు అన్న దాన్ని పోయి తెచ్చుకొని తిన్నాడు. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెప్తాం అందరము. ఎందుకు చెప్తున్నానో చెప్తాను, ఇవన్నీ కూడా చివరికి మీకు క్లియర్గా అన్నీ చెప్పి ముగిస్తా. అయిపోవస్తుందిలే, కంగారు పడబాగండికి. ఎంతసేపు చెప్తాడో, ఎన్ని గంటలు చెప్తాడో, మొదలు పెట్టాడో, అయిపోయిద్దో కాదు టెన్షన్ అవసరం లేదులే. కానీ మీకు కొన్ని నేర్పాలనుకున్నాను, ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. మొత్తానికి ఆ చీకటి అనేది ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకుంది. ఆ వ్యక్తి పేరే లూసిఫర్. ఇప్పుడు చీకటి ముందా లూసిఫర్ ముందా అంటే నేను అంటాను చీకటి ముందు. ఆ చీకటికి సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఉన్నవాడు లూసిఫర్. ఇప్పుడు ఆ చీకటి వ్యక్తిత్వాన్ని సంతరించుకొని పరలోకంలోనే దేవుడి మీద తిరుగుబాటు చేశారు. అక్కడ దేవుని పక్షపు వారు పరలోకంలో లేచారు. దేవుని పక్షముగా నిలవని వారందరినీ దేవుడే పనిగట్టుకొని పడద్రోశాడు. ఆ పడద్రోయబడిన దేవదూతలే ఇప్పుడు దయ్యాలుగా చలామణి అవుతున్నాయి. హల్లెలూయా! ఇప్పుడు పడద్రోయబడిన వాడు ఏం చేస్తున్నాడంటే ముందు పరలోకాన్ని పాడు చేయాలని చూశాడు. తర్వాత ఇంకా వాడికి ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో పాడు చేయటమే పనిగా పెట్టుకున్నాడు. ఏం పాడు చేయటం? ప్రతి మనుష్యుని కూడా దేవునికి వ్యతిరేకంగా తిప్పి వాడు ఉండే స్థలానికి తీసుకుని వెళ్ళాలని చూస్తున్నాడు. వాడు ఉండే స్థలం ఏది? నిత్య నరకాగ్నిగుండం. ఈరోజు మనుషులు కూడా దేవుడిని అపార్థం చేయండి. దేవుడు నిజంగా ఉంటే, ఆయన గొప్పవాడే అయితే అన్యాయాన్ని జరగనిస్తున్నాడు కదా, ఎందుకు జరగనిస్తున్నాడు? జరగనీయకూడదు కదా. ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి, అవునా? నేనంటాను, దేవుడు దృష్టికి న్యాయమేదో అన్యాయమేదో చెప్పేంత స్థాయి నీది నాది కాదు. మనకేమో ఈ భూమి మీద జీవితం ముగించబడితే ఇక అది అయిపోయింది అనుకుంటాం. కానీ ఈ భూమి మీద ఉన్న జీవితము కొద్ది జీవితం ఇది. ఈ జీవితం ముగిసిన తర్వాత నువ్వు ఉండబోయే పర్మనెంట్ ప్లేస్ని చూడు, అది శాశ్వతమైనది. దేవుడు అంటాడు, బాబు ఈ భూమి మీద ఉన్న ఈ 100 సంవత్సరాల బ్రతుకు గురించి కాదు, కానీ ఈ 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఉండబోయే బ్రతుకు గురించి మాత్రం ఆలోచించంటాడు. అది శాశ్వతమైనది నాయన, దాని గురించి ఆలోచించు. నాలో అన్యాయం ఉందో న్యాయం ఉందో నీకు అర్థం కావాలంటే నువ్వేమో చిన్నవాడివి. ఓ చిన్నపిల్లోడు నాన్నగారి దగ్గరికి వచ్చి
లక్ష్మీ టపాకాయని అడుగుతున్నాడు. నేను కూడా పెద్దవాడు ఒకడు బాగా ఏజ్ ఉన్నాడు, దాన్ని మామూలు కాకరపూతుల్లాగా ఇలా ఒక క్రొవ్వొత్తి వెలిగించుకొని ఆ లక్ష్మీ టపాసుల్ని అలా క్రొవ్వొత్తి కాడ పెడుతున్నాడు, పేలుస్తున్నాడు. చిన్న పిల్లోడు వెళ్ళాడు, డాడీ నేను కూడా అలాగే కాలుస్తానంటే ఇస్తాడా డాడీ? ఎందుకు ఇవ్వడో? వీడికి ప్రమాదం అని. వీడేమో కింద పడి ఎడుతున్నాడు. వీడేమో నాకు కూడా అట్టాగే కాలువని ఉంది డాడీ అని ఎడుతున్నాడు అనుకో. డాడీ ఇస్తాడా? వీడు కింద పడ్డా ఇవ్వడు, పైన పడ్డా ఇవ్వడు. ఎందుకంటే వీడు ముఖ్యం కాబట్టి. దేవుడికి కూడా ముఖ్యమైందంటే మన ఆత్మరక్షణ. ఈ భూమి మీద ఉన్న కొద్ది కాల శ్రమలు బాధలు కాదు, ఈ ముగింపులో నువ్వు దేవుడి గురించి అర్థం చేసుకొని పాపాలు కడుక్కొని పరలోకం చేరడం ముఖ్యంగానే ఈ కొద్దిపాటి కాలంలో శ్రమలను అనుమతించినంత నాన్న బాధపడ్డా. ఎందుకంటే ఈ శ్రమానుభవం గుండా నేను ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నా అంటే పరలోకానికి చేరే త్రోవలోకి వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. అందుకే కొంతకాలం సాతాను నీ జీవితంలో ఒకవేళ చేరి నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్న దేవుడు నిన్ను ప్రేమించి ఏం చేస్తాడంటే బాగు చేయాలని కోరుకుంటున్నాడు. ఏం చేయాలని కోరుకుంటున్నాడు? బాగు చేయాలని కోరుకుంటున్నాడు. సాతాను పనంతా ఏంటంటే చెడగొట్టుకుంటూ పోతా ఉన్నాడు. ఇప్పుడు మనకి దేవుడి గురించి ఒక ఆలోచన రావాలి అన్నా. ఆయన సర్వశక్తిమంతుడు కదా దేవుడు. సాతాను పరలోకాన్ని పాడు చేస్తే మౌనంగా ఎందుకున్నాడు? భూలోకాన్ని పాడు చేస్తే మౌనంగా ఎందుకున్నాడు? ఇదంతా వాడు మనుషులందరినీ కూడా హృదయాలను పాడు చేస్తూ ఉన్నాడు కదా, ఎందుకు మౌనంగా ఉన్నాడు అన్నా అని మీరు నన్ను అడిగారు అనుకో, నేనిచ్చే సమాధానం ఏంటంటే ఈ ఒక్క సమాధానం చెప్పి ముగిస్తా. ప్రభుత్వం అయితే మరొక వారం ఇదే సబ్జెక్ట్ మళ్ళా పొడిగిచ్చారా చెప్తారు. అయితే ఇందులో నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఒక పని చేద్దాం అనుకున్నాడు. నా ప్రేమను, నా న్యాయమును, నా పరిశుద్ధతను ఎరిగి నా పక్షముగా నిలవాలనుకున్న వాళ్ళందరినీ కూడా కాపాడడానికి ఆయన సంసిద్ధుడు. తండ్రిని అర్థం చేసుకున్న వాళ్ళందరినీ కాపాడడానికి, ఆయన ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా కాపాడడానికి సమర్థుడు. ఎందుకంటే ఈరోజు మనం అందరము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకప్పుడు మాజీ తాగుబోతులు, ఒకసారి చేతులు ఎత్తండి. మాజీ తాగుబోతులు, ఒకప్పుడు భయంకరంగా తాగినోడిని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు మార్చారు మిమ్మల్ని? వాస్తవంగా అప్పుడు ఏమనుకున్నారు? ఇక వీడు బాగుపడాడు, వీడైపోయింది, వీడికే బాగుపడటం అనేది లేదు అని నిన్ను కన్నవారితో సహా అన్నారు. వాళ్ళ దృష్టిలో అయితే నువ్వు బాగుపడటం అసాధ్యం. కానీ దేవుడు చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళే అంటున్నారు దేవుడు చాలా గొప్పవాడయ్యా, నేను బాగు చేశాడని. 100 రూపాయలు అట్టికాయలు తెచ్చుకుంటే కడుపు నిండిద్ది, అవునా? ఇది విలువ కలిగిందే. కానీ నేనేం చేస్తానంటే దీన్ని నలుపుతున్నాను. దీన్ని నలిపి 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 అసలు ఎట చేస్తున్నా అంటే దీనికి షేపులు కూడా లేకుండా, పూర్తిగా షేపులు కూడా లేకుండా మొత్తం ఒక చిన్న ఉండగా చేసి అసలు మొత్తం ఎంతవరకు పాడు చేయగలను అంతవరకు పాడు చేశాను నేను. ఎంతవరకు? ఇప్పుడు ఇదేంది? ఇప్పుడు ఏం చెప్తారు దీన్ని? ఇదేంది? ఇది మీకు ఏమన్నా ఇప్పుడు ఏమైనా అర్థమవుతుందా? ఇది ఇందాకేం చెప్పారు మరి, ఇప్పుడైతే ఇది ఏందో ఏమైంది ఇది? ఇప్పుడు దీన్ని చూస్తే ఒక చిత్తు కాగితంలా ఇది ఏందో అన్నట్టుంది. అట్లా పడేసామనుకో, ఇప్పుడు దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? అలా ఉంటే అది ఒక కాగితం అని కానీ దానికి ఒక వాల్యూ ఉందని కానీ అర్థమైద్దా? సాతాను మన జీవితాల్లో ఏం చేస్తాడంటే మన బ్రతుకులు విలువైనవే కానీ వాడికి చోటిచ్చినందున మన బ్రతుకుల్ని విలువ లేకుండా చేస్తాడు. ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు అది మీ దృష్టికి ఎలా ఉంది? ఫస్ట్ ఏమో విలువైనది, ఇప్పుడు పనికిరాదు అనుకుంటున్నారు కదా. ఇది పనికిరాదని మీరు డిసైడ్ అయ్యారు కదా. ఎందుకంటే అంత నలిపిన తర్వాత ఎలా పనికి వచ్చింది? సరి తీసుకురా. ఇది పనికి రాదు కాబట్టి అక్కడ పడేస్తాను అనుకుంటారు కదా. నేనంటాను ట్రై చేద్దాం దీన్ని, మరలా ఇది మొత్తం సరి చేసాం. ఇప్పుడు దీన్ని ఏమంటారు? 100 రూపాయలే అంటారా? దీన్ని కొంచెం మా బైబిల్లో వేయడం లేకపోతే కొంచెం కాగితాల మధ్యలో పెట్టామనుకోండి, ఇలాగే ఉంచి 1 గంట సేపు ఉంచామనుకో, కాసేపు అది ఇంకా మామూలు అయిపోతుంది. అది కూడా మామూలు అయిపోయింది, ఆ మడతలు కూడా పోతాయి.
ఇస్త్రీ చేసావనుకో ఇక సూపర్ ఉంటుంది, ఇంకా పెళ్ళపెళ్ళాడతాం. నేను అంటాను, సాతాను మన బ్రతుకులను వాడు మన జీవితాల్లో ప్రవేశించి మన బ్రతుకులన్నిటినీ ఓటమి పాలు చేసి దేవుడే మన బ్రతుకుల్ని అసహించుకునేంతగా చేసినప్పటికీ కూడాను ఆ స్థితిలో కూడా నువ్వు దేవునికి చెయ్యి అందించగలిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే, వాడు పాపాన్ని తీసుకొచ్చాడు, దేవుడు పాపానికి పరిహారమును చెల్లించాడు. పాపము సాతాను ద్వారా మొదలై అందరినీ ఏలి అందరినీ మరణపాత్రులు చేస్తే ఆ మరణపు ముళ్ళును విరిచి లేపడానికి దేవుడు ఎలా వచ్చాడు ఈ భూమి మీద కంటే ఒక మనుష్యుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? నీ వంటి నా వంటి మనిషిగా వచ్చి ఆరంభము నుంచి పరలోకములో ఎప్పుడైతే దురాలోచన వాడిలో ప్రవేశించి పరలోకములో తిరుగుబాటు చేసి పరలోకంలో కూడా కొంతమందిని పడగొట్టినటువంటి వాడు, భూలోకాన్ని చెడగొట్టిన వాడు, ఇంకా విశ్వలోకాల్లో ఎంతోమందిని పాడు చేసిన వాడు, పరలోకంలో ఉన్న పరిశుద్ధులలో కూడా చెడు ఆలోచన రావడానికి కారణమైన వాడు, ఈ భూమి మీద ఆ సాతాను అనేవాడు వాడిని చీకటి మూటగా ఉన్న ఆ వ్యక్తిని ఎలా జయించాడు అంటే బైబిల్ చెప్తుంది, ఒక సామాన్యమైన మనుషుడిగా పుట్టాడు ఆయన. ఎలా పుట్టాడు? ఒక మామూలు మనిషిగా పుట్టి పాపము అందరూ చేశారు, కానీ ఈ భూమి మీద పుట్టిన పరిశుద్ధుడు యేసయ్య ఈ భూమి మీద పుట్టిన మొదలుకొని ఆయన శిలువలో ప్రాణం పెట్టేంత వరకు కూడా సాతాను ఆయన ద్వారా ఒక చిన్న పాపము కూడా చేయించలేకపోయాడు. ఎందుకంటే ఆయన స్వతహాగానే. అలాగని మనం ఆయన దేవుడు కాబట్టి పాపాన్ని జయించాడని మీరు అనొచ్చు. కాదు కాదు, ఆయన మన వంటి రక్త మాంసాల దేహంలోనే పుట్టి యథార్థంగా న్యాయంగా పాపమును తనలోనికి రాకుండా పాపానికి ఎదురు నిలబడి జయించి పరిశుద్ధుడై నిలిచి ఆ పరిశుద్ధుడు పాపులమైన మనందరి కొరకు పరిశుద్ధమైన గొర్రెపిల్లగా మన కొరకు బలి కలవరి శిలువలో తనను తాను అప్పగించుకొనుట ద్వారా ఆ రక్తము ద్వారా మనకి విమోచన, ఆ రక్తమును ఆశ్రయించిన మనకి జయము కలుగజేశాడు. ఎలా వచ్చి అంటే ఒక మనుష్యుడుగా వచ్చి. దావీదు గొలియాతును జయించడానికి బలవంతుడైన గొలియాతుని ఒక బాలుడుగా కొట్టేశాడు. అలాగే దేవుడు కూడా ఒక మనుష్యుడిగా వచ్చి యుగయుగాలుగా లేక దేవుడి సృష్టిని పాడు చేస్తున్న ఆ చీకటిని మనుష్యుడిగా వచ్చి వైనం చేశాడు. అంటే ఇప్పుడు న్యాయంగా చేశాడా అన్యాయంగా చేశాడా? దేవుడు ఏం చెప్పాడు? న్యాయవంతుడు అని చెప్పాడు. ఆ న్యాయవంతుడు న్యాయంగా వచ్చి చిన్నపిల్లోడిని కొడితే అన్యాయం, కానీ ఒక పెద్ద పిల్లోడిని చిన్నపిల్లోడు చిన్నపిల్లోడు జోలిపోతే ఆ చిన్నపిల్లోడు కొడితే న్యాయం అయితే అన్యాయం అయితే? అది న్యాయమే అవుతుంది. చాలా పెద్దవాడు చీటిమాటికి చిన్నపిల్లలు కలిస్తా ఉంటే ఓ చిన్నపిల్లడికి బాగా కడుపులో బండి ఒక్కసారిగా వైనం చేశాడు. అప్పుడు ఏమంటారు? అబ్బా న్యాయం రాది అంటారు. అలాగే పరలోకాన్ని భూలోకాన్ని అనేక లోకాలను పాడు చేయడమే పనిగా పెట్టుకున్న వాడిని కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టుట ద్వారా ఒక్కసారి ఆ చీకటికి ముగింపును పలికాడు దేవుడు. పలకటమే కాదు, ఇప్పుడు ఆయన మనకి ఏమి నేర్పుతున్నాడంటే, ఇదిగో వాడు బలవంతుడని వాడిని చూసి మీరు భయపడవద్దు, నేను లోకమును జయించాను. అంటే అర్థం ఏంటి? సాతానుని వాడి బలాన్ని తుత్తునీలు చేసి లేచాను, నా యందు ఉన్నవాడు లోకాన్ని జయిస్తాడు. నా యందు ఉన్నవాడు లోకాన్ని. ఇప్పుడు మనుషులు చీకటిని అంతము కలుగజేస్తారంటే అర్థం ఏంటంటే, నీలో ఉన్న సకల దుర్లక్షణాలను క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ అభిషేకము ద్వారా నువ్వు నింపబడితే నీలో సాతాను సంబంధమైన చీకటి అనేది నీలో ప్రవేశించకుండా దానికి సంబంధించిన ఆనవాళ్లు అణువణువున నీ దేహం నుంచి తొలగించి క్రీస్తు స్వరూపతకు నువ్వు మార్చబడి చీకటిని అంతము చేయటము నీలో నుంచే ఆయన ప్రారంభిస్తాడు. నీలో ఉన్న సమస్త చీకటిని పారద్రోలతాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందా? నీ బ్రతుకులో ఓటమి పాలైపోతే ఈ ఓటమిని కూడా గెలుపుగా ఆయన మార్చగలడు. ఒక పేపర్ ఉంది ఇక్కడ, ముక్కలు ముక్కలు చేశాను అనుకో, దీన్ని ఈ పేపర్ని ముక్కలు ముక్కలు చేశాను అనుకో, ఏమంటారు మీరు? ఇది చించక ముందు రాసుకోవడానికి పనికొచ్చేది. దేనికి పనికొచ్చింది?
కొంత పనికి వచ్చింది, రాసుకోవడానికి వచ్చి నా నోట్స్లో అవి రాసుకున్న అలాగ పెట్టవచ్చు, నా బైబిల్లోని పెట్టవచ్చు. కానీ ఇప్పుడు ముక్కలు చేశాను, దీన్ని చాలా ముక్కలు చేశాను. ఇప్పుడు చెప్పండి, ఇది పనికొచ్చిద్దా? పనికొచ్చిద్దా? ఒక్క ముక్క వినండి అందరు కానీ, పనికొచ్చిద్దా? గ్యారంటీయా? నేనంటాను, ఇదే ముక్కల్ని ఒక మంచి కళాకారుడికి ఇచ్చామనుకో, ఈ ముక్కలన్నీ తీసుకొని ఒక భారతదేశ మ్యాప్ గీశాడు. ఈ ముక్కలన్నీ కూడా, ఈ చిన్న చిన్న ముక్కలను కూడా దీన్ని ఇంకా షేపులు మార్చి నీట్గా చేసి, ఈ ముక్కలన్నీ తీసుకొని ఒకవైపు ఆంధ్రప్రదేశ్, ఒకవైపు తెలంగాణ, ఒకవైపు తమిళనాడు, భారతదేశపు షేపులన్నీ ఈ ముక్కలతోనే చేసి అంత డిజైన్ వేసాడు అనుకోండి. ముక్కలే ఒక భారతదేశ మ్యాప్ వేసి కాశీ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం మ్యాప్ గీసి టోటల్ ఈ ముక్కలతోనే భారతదేశ మ్యాప్ చేశాడు. ఆ భారతదేశ మ్యాప్లో ప్రతి రాష్ట్రాన్ని విడగొట్టాడు, అన్నిటికీ కూడా రంగులు వేశాడు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఒక షీట్ మీదకి తెచ్చి ఒక అద్భుతమైన ఆకారంగా మార్చితే, ఇప్పుడు ఆ భారతదేశ మ్యాప్ ఎక్కడ పెడతామండి? ఒక చిన్న సరుకులో పెడతామా? ఎక్కడ పెడతాం? మనకు తెలిసి చూపిస్తాం, అవసరమైతే వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చోట పెడతాం. ఈ మ్యాప్ చూసావా? దీంతో చేసామో తెలుసా? చినిగిపోయిన పనికిరాని మొక్కలతో ఇంత అద్భుతమైన మ్యాప్ చేశాం. దేవుడు కూడా బలహీనమైన మనల్ని వాడుకొని బలమైన వాటిని చేయడానికి పూనుకుంటున్నాడు. బలహీనులమైన మనల్ని వాడుకొని ఆయన బలమైన కార్యాలు చేయబోతున్నాడా? మనము సాతాను అనుకుంటున్నాడు ఇన్ని వాడగొట్టాను, ఇది ఏం లేదని. కానీ మనము కనుక దేవుని చేతుల్లోనికి వెళితే మనల్ని గెలిపిస్తాడో. వాడి చేతుల్లో ఉన్న అనేకులను, వాడిని జయించి వాడి బంధకాల్లో ఉన్న అనేకులను విడిపించడానికి మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, శత్రువు కోటలో ప్రవేశించి శత్రువుని తుత్తునీలు చేసి వాడు బంధించిన వారిని విడిపించుటకు బలహీనులమైన మనల్ని దేవుడు ఆయుధాలుగా వాడుతున్నాడో. ఈ భూమి మీద దేవదూతలకు ఇవాళ సువార్త చెప్పే అవకాశం మనకిచ్చాడో. నువ్వు సువార్త చెప్పి దేవుని వాక్యం పంచుతూ ఉంటే అనేక హృదయాలను జయించడానికి దేవుడికి అవకాశం ఇచ్చాడు. ఎవరెవరి జీవితాల్లో చీకటి అనేది పనిచేస్తూ ఉందో, దుష్టుడు పనిచేస్తూ ఎవరి జీవితాన్ని అంధకారం చేశాడో, నువ్వు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చీకటిని తొలగించి వెలుగులోనికి వారు నడిపించడానికి నిన్నే దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనుషులను వాడుకొని దేవుడు చీకటిని అంతం చేస్తున్నాడా లేదా? ఏ మనుషుడితో మొదలుపెట్టాడంటే క్రీస్తు అను దైవ నరుడితో మొదలుపెట్టాడు. ఆయన యందున్న మనందరికీ కూడా ఆ చీకటి, దాని ఆనవాళ్ళు, వాడి బలము, వాడి శక్తి, వాడి కుయుక్తి, వాడి యుక్తులు అన్నిటిని కూడా పరిశుద్ధాత్మ ద్వారా జయించుటకు దేవుడు శక్తినిచ్చాడు. ఇప్పుడు నువ్వు కోరాల్సింది ఏంటి దేవుడి దగ్గర? ఆయన చేతుల్లో. నువ్వు ప్రతి ఉదయం లెగవంగా నేను అడగాల్సింది చెప్పనా, దేవా నీ చేతిలో ఒక బలమైన ఆయుధంగా నన్ను వాడుకో నాయన. నాలో నా స్వార్థాన్ని తొలగించు, నీకు ఎలా అనుకూలం అలాగ నన్ను వాడుకో ప్రభు అని దేవుని చేతుల్లోకి వెళ్ళగలిగితే నీ బ్రతుకు ధన్యమవుతుంది. చివరిగా ఒక మాట చెప్తాను. ఇక ఎప్పుడైతే పరలోకంలో ఉండగా సాతాను పాపము చేయడానికి అవకాశం ఎక్కడొచ్చింది అంటే, చీకటి అనేది ఒకటి ఉందని చెప్పాను. అయితే దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే, మనకి ఇవ్వబోతున్న పరలోకం ఎలా ఉండబోతుంది అంటే, అక్కడికి ఇక చీకటి రాలేదు, అక్కడికి సాతాను. ఎందుకంటే వాడి సంబంధులందరినీ కూడా ఆయన బంధించి, ఇప్పుడు దేవుడు అది ఉన్నా తను చేయలేదు కాబట్టి కదిలేదు. కానీ దేవుని సృష్టిలోకి ప్రవేశించిన తర్వాత దేవుడు దాన్ని శిక్షించడం న్యాయమా కాదా? ఆ న్యాయంగా కూడా దేవుడు తన బలంతో ఉపయోగించాలి. కానీ ఒక చిన్న దేవుడు ఈ భూమి మీదకి మనుష్య రూపంలో వచ్చి సాతాన్ని, వాడి బలాన్ని అణిచివేశాడు. అంతేకాదు ఆయన మనుషుల ద్వారా దానికి అంతము కలగజేశాడు. మనుషులే దాన్ని జయించడానికి శక్తినిచ్చాడు. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా దేవుడు బంధించి నిత్య నరకాగ్నిగుండంలో ఇవ్వబోతున్నాడు. చీకటిని ప్రేమించి దానికే అంకితమై బ్రతికిన మనుషులు కావచ్చు, దేవదూతలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా బంధించి ఒక పాతాళంలో, ఒక నిత్యాగ్నిగుండంలో ఇవ్వబోతున్నాడు. దేవుని పక్షముగా నిలిచి దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళందరినీ కూడా ఇక ఎప్పటికీ కూడా పాపము లేని, అపవిత్రత లేని, చీకటి రాత్రులు లేని ఆ నిత్య నీతి నివసించు ఆ నిత్య మహిమలోనికి నిన్ను నన్ను చేర్చబోతున్నాడు. ఇంకా అక్కడికి ఇంకా ఏది రాదు. అది నిత్యానందము, నిత్య సంతోషము, చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషముతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాడ.
ఆ రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తాం. ఆ రాజ్యమును స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు కృపణిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.